చేయాలా చేయాలా ఇంకా గట్టిగా చేయాలా? అరే చింటూ, అమ్మాయిలకు లైన్ కొట్టు నేర్పురా అంటే ఇట్లా సర్కస్ చేయిస్తావేంద్రా? వంగు దూకు పాకు ఏంద్రా ఇది? నా వల్ల కాదు. అవును రో, నా వల్ల కూడా కాదురా చింటూ. కోరిలు పడేయాలంటే ఇంత మాత్రం ఉండాలనా? ఇవన్నీ నేర్చుకోవాలరా? చూస్తలేవన్న వీడియోలు ఇప్పుడు ఎట్లయినాయో. అవును రో. అరే ఈ పొర్రతో కష్టమేరా. చెయ్యాల మరి, చెయ్యి చెయ్యి ఇంకా గట్టిగా చెయ్యి. 1 2 3 స్టార్ట్. అరే ఎట్లనే చేసి అమ్మాయిలను పడేయాలరా. నేను ఇద్దరిని, నువ్వు ఒక్కరిని. అరే ఏంటి సాగర్ ఇది? మన వాళ్లకు మెకానిక్ వర్క్ తో పాటు సర్కస్ కూడా నేర్పుతున్నావా? ఏం చేస్తున్నారా? ఇది మెకానిక్ షెడ్ అనుకుంటున్నారా లేకపోతే సర్కస్ అనుకుంటున్నారా? చేస్తానమ్మన్నా, ఇదంతా చేస్తాను. బాగానే ప్రిపేర్ అవుతున్నారుగా, అవి నువ్వు నవ్వింది చాలు. హలో, ఇంకా ఆపుతావా? ఏంట్రా ఇదంతా? అమ్ముతాడన్నా, నాకేం తెలియదన్నా. మొత్తం ఆ చింటుగాడు చేసిండన్నా. ఇలా చేయమని వాడు చెప్పాడా? వాడు చిన్న పిల్లోడురా, వాడికి ఏం తెలుసు? వాడు చిన్న పిల్లోడు కాదన్నో, ఆడు బర్రె పిల్లగాడు. మొత్తం చేసేది వాడే. చెప్పురా. అవునన్నా, మొత్తం వీడియో చేశాడు. అన్నా నేనా? చిన్న పిల్లోనన్నా నేను? అన్నా వాడు అంతా మైకుడు అయితే 3 కొంపలు ముంచిండన్న వీడు. అన్నా ఏందన్నా అట్లా అంటున్నావు? అన్నా వీడు నీతో అబద్ధాలు ఆడుతున్నాడన్నా. ఆపరా. రేయ్, నేను చెప్పిన పని చేశారా? చేసావన్నా బ్రేక్ఫాస్ట్. ఏంటే? అదే పని చేసావన్నా. బాడీలు పెరిగినాయి కానీ బుద్ధి మాత్రం పెరగలేదురా. చెత్త అదవల్ల. పోయి పని చూసుకోండి పోండి. చేస్తానా, ఇప్పుడే చేస్తానా. నీ సపోర్ట్ వల్లే వాళ్ళు ఎలా తయారవుతున్నారు. మూసుకుని పని చూసుకోండి. ఏంటి అర్థమైందా? నేను ఇప్పుడే బయటకు వెళ్ళేసి వస్తా. షెడ్ జాగ్రత్త. ఏంద్రా అంత పెద్ద రాడెత్తినావు? మీరు నన్ను కొట్టికొస్తున్నారు కదన్నా, అందుకే పెద్ద రాడు తీసినా. రెస్పెక్ట్ లేదారా నీకు? మీకేందన్నా రెస్పెక్ట్ ఇచ్చేది? నిన్ను ఏంట్రా గోలా? అంటే షెడ్ లోకి పందికొచ్చిందని దాన్ని ఎల్లో కొడుతున్నాం. ఎంతసేపు రా బాబు, త్వరగా రా, ఎప్పుడు లేటే. రాజమండ్రి జామ్ పండులా ఉన్నావే. నిజంగా జామ్ పండేరా? నీ ఉండగా ఫోన్ ఎవరికి చేస్తున్నావు? ఎవర్రా మీరంతా? ప్రతివాడు హీరోనే. ఈరోజు కొత్తగా స్కూల్ డ్రైవర్ మసాజ్. స్కూల్ డ్రైవర్ మసాజ్ ఏంద్రా? ఎవడు కనిపెట్టిండ్రా? నేనే కనిపెట్టానా? సమ్మగున్నదిరా. చెయ్యి. ఏమ్రా చింటూ? ఏంది వాడిద్రా? రేయ్, ఏం మాట్లాడుతున్నారా? సీనియర్స్ కి రెస్పెక్ట్. సీనియర్స్ కి రెస్పెక్ట్. ఈడికి రెస్పెక్ట్ ఏందన్నా? అరే చింటుగా, ఇయ్యాల నువ్వు షెడ్డుకి వచ్చినవురా, కానీ నేను ఎప్పటి నుంచి ఉన్నాను తెలుసారా? పునాదులు తీసినప్పటి నుంచి ఉన్నా. అందుకే నేను చెప్పింది చెయ్యాలి. చెప్తే నేనెందుకు చేయాలి? రేయ్, ఏం మాట్లాడుతున్నారా? పొడుస్తా నీ పని చేయడం నేర్చుకోరా? సరే అన్న, సరే. పన్నెండు నెంబర్ తీసుకొని వస్తా. అరే కార్ల పాటల నిప్పి తర్వాత కార్ల పెట్టి మళ్ళీ ఫిట్ చేయి. అన్నా, ఇన్నాళ్ళకి నీ సీనియారిటీ పని చేస్తుందన్నా. మొద్దుని కూడా బుద్ధిగా పని చేపిస్తున్నావునా? ఇంకేం చూసినావురా? వాంతో ఫ్లోర్ మొత్తం కడిగిస్తా, కార్లు మొత్తం తుడిపిస్తా. ఆ తర్వాత నా కాళ్ళ పెట్టి
కట్ట నలిపి నా కింద పనోడు లెక్క పెట్టుకుంటా. ఏమంటావు రాము? ఏం చేస్తావురా? నేనేమలే అన్న, నేనే ఫ్లోర్ కడుగుతా అన్న, కార్లు అన్ని కడుగుతా, అన్ని నేనే చేస్తా. తీసుకొచ్చినా అన్న, ఇంకేం తీసుకురావాలన్నా చెప్పనా? తన్ను పెడతా పూరా అన్న, నేనే చేస్తా. వినయం మరీ ఎక్కువైందిరా. మిమ్మల్ని పని చేయమంటే ఏం చేస్తున్నారా? చేస్తున్నా, చేస్తా. పని చేయండి. చేసేస్తానా? ఈ బండి అయిపోయిందన్న. చెయ్యి. ఓకే, ఆ బండి కూడా చేస్తా. అరే నువ్వు జరుగు, ఆ పాల తీసుకురా ఒకసారి. మొత్తం నేనే చేస్తా అన్న. మిమ్మల్ని అర్జెంట్ గా మార్చేయాలరా. బాగా నాటకాలు ఆడుతున్నారు. మీరిద్దరే రండిరా. ఏం చేశారా నిన్నంతా? నిన్న బండ్లు రిపేర్ చేసినామన్నా. నిజం చెప్పండి రా. మీరు రిపేర్ చేసావా? ఇద్దరు రాత్రి నిద్రపోకుండా 2 గంటల వరకు ఏం పీకారా? ఇద్దరు పని చేశారంటే ఏ పని చేయలేదు. ఓరి యదవల్లారా, ఇన్ని సంవత్సరాల నుంచి గ్యారేజ్ లో పనిచేస్తున్నారు, సీసీ కెమెరా ఉందని తెలియదురా మీకు? అయినా ఏంట్రా నువ్వు? జుట్టు పీక్కుంటావు, అరుస్తావు, ఆడి మీద కుస్తీలు పడుతుంటావు. ఏంట్రా అసలు? ఏం కాదన్నా, ప్రేమలో పడ్డామన్నా. ప్రేమ? ఎవరితోరా? ఎయిర్లో అన్నా. ఎయిర్లోవా? అంటే ఎయిర్లో అంటే ఏంట్రా? ఆ అమ్మాయి ఎవరో తెలియదు కదన్నా, గాలి ప్రేమ. గాలి ప్రేమ ఏదైనా కానీ అన్న, అబ్బాయి అనే వయసు నుంచి అంకుల్ అనే వయసు వచ్చేసిందన్న. ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోకపోతే మరీ చీప్ అయిపోతావన్నా. అన్న, ప్రేమ అనే వైఫై తాకి పెళ్ళనే పేరుతో మా లైఫ్ లోకి వైఫ్ రాబోతుందన్నా. వీలైతే క్షమించు, లేదా మమ్మల్ని మన్నించన్నా. అంతేగాని మాకు పెళ్లి చేయాలని గుర్తించన్నా, గుర్తించు. రేయ్, ఎక్కడ వంగాలో కాదురా, ఎక్కడ వాగాలో తెలిసిన వెదవి నెవ్వరు ఆపలేదు. రేయ్, ఫిట్టింగ్ గురించి తర్వాత చూద్దాంరా. ముందు స్పాన్ అలా పట్టుకోవాలని నేర్చుకోండి. పోయి నేర్చుకోండి. అన్న పెళ్లి చేస్తావుగానా? మంచి అమ్మాయిలు చూసి పెళ్లి చేస్తాలే. మీరు ఆ మాట మీద ఉండండి, అన్ని పనులు నేను రిపేర్ చేస్తా. అరే నువ్వు ఆ బండి రిపేర్ చెప్పు, నేను ఈ బండి రిపేర్ చేస్తా. బాబాయ్, తొందరలో నా పెళ్లి, తర్వాత దావద్దు. రేయ్, ఓవర్ యాక్షన్ ఆపరా. ఏంటబ్బాయి షర్ట్ క్లోజ్ చేసావేంటి? అదేం లేదు సార్, ఇంట్లో కొంచెం పని ఉంటే. మీరేంటి ఇలా వచ్చారు? ఏదైతేనేమి, టైం అయితే వేస్ట్ చేయవు కదా. ఇదిగో అబ్బాయి, నీ హౌస్ లోన్ క్లియరెన్స్ పేపర్లో. ఈ రోజు నుండి ఈ ఇల్లు మీద పూర్తి హక్కు నీదే. చాలా మంచి న్యూస్ చెప్పారు సార్. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. కష్టం తెలిసిన వాడిగా నేను ఒక మాట చెప్పనా? అది కష్టపడ్డ వారికే ఫలితం దక్కుతుంది. నువ్వు ఊరికే ఎమోషనల్ అవ్వకు. నీకు వీలైతే నా పాత బైక్ రిపేర్ చేసి పెట్టు, అది నాకు చాలు. చెల్లెమ్మా, పప్పన్నం ఎప్పుడు పెడతారు? వెళ్ళొస్తానమ్మా. అలాగే. ఎంత పెద్దవాడి అయిపోయావురా. ఇంతకీ మీ ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? ఇందాకే అని అడిగారు కదా, పప్పన్నో ఎప్పుడు పెడతారు అని. మీరిద్దరూ త్వరలో గుడ్ న్యూస్ ఇవ్వండి. राज्यं महाराज्यमाधिपत्यं सार्वभौमस्तार्वायुः आम्धादावरात्कार्तिके समुद्रवर्यं दायाये करालति अपारमुद्यरणं सर्वव्याधिवाणु समस्तपापक्षेकरं श्रीवेङ्कटेश्वरपादोदकं पावनं शुभं हिरण्यपात्रं बृहत्पूर्णं ददाति मतव्योसानीति एकदा ब्रह्मणोपहारति शीघ्रमेव कल्याणप्राप्तिरस्तु. మొత్తానికి పెళ్లి చేసుకుంటున్నారు, చాలా సంతోషం. ఏంటి ఇందాక నుంచో చూస్తున్నా, తెగ ఆలోచిస్తున్నావు. దేని గురించి? హనీమూన్కి ఎక్కడికి వెళ్దామా అని. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు?
కళ్ళు పోతాయి. ఏం పోవులే, దేవుడికి అన్నీ తెలుసు. చెప్పు ఎక్కడికి వెళ్దాం? కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. గోవా వెళ్దామా? నీకు పిచ్చెక్కింది, డాక్టర్కి చూపించాల్సిందే. మెసేజ్ చూడు. రే సాగర్, సినిమా ఆడిషన్స్ మెసేజ్ వచ్చింది. ఆడిషన్స్కి వెళ్దామా? మనకంత సీన్ లేదు కానీ నోరు మూసుకుని పదా. చా, నీ గురించి ఎవరు చెప్పాడ్రా? నేను ట్రై చేస్తా అంటున్నా. ఈ హ్యాపీ టైంలో అదంతా ఎందుకే? మనకు ఆ వాతావరణమే పడదు. వాళ్ళంతా వేరే టైప్ మనుషులు, నీలాగా అమాయకంగా ఉండరు. నేనెక్కడ పెద్ద హీరోయిన్ అయిపోతాను అని కుళ్ళు నీకు. సర్లే, అలాగే అనుకో. లేట్ అవుతుంది, పద వెళ్దాం. నేను రాను. నన్ను సెలక్షన్స్ కి తీసుకెళ్తా అంటేనే వస్తా. ఏంటి, నాతోని పంతమా? సరే, నీ ఇష్టం. ఇక్కడే ఏడు. ప్రపంచంలో పెద్ద ప్రాబ్లం నాకు తెలుసుకోవాలనుకుంది. సారీ రాజీ. ఇట్స్ ఓకే. టు బి ఆనెస్ట్, ఫస్ట్ నేను హీరోయిన్గా తీసుకుందాం అనుకుంది నీ గ్లామర్ చూసే. బట్ ఇప్పుడు నీ స్టోరీ తెలిసాక మళ్ళీ అడుగుతున్నాను, నా సినిమాలో హీరోయిన్గా చేస్తావా ప్లీజ్ రాజీ? లేదు గగన్, నేను చేయలేను. డోంట్ బి ఎమోషనల్ రాజీ, కొంచెం కమర్షియల్గా ఆలోచించు. ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలంటే యూ నీడ్ ఎ హ్యూజ్ అమౌంట్. అది సాగర్ ట్రీట్మెంట్కి కూడా యూజ్ అవుతుంది. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. బాయ్ బాయ్ సాగర్. సాగర్, త్వరగా లేరా?